షుగర్ వ్యాధికి కొత్తగా బయటపడిన గత 5 సంవత్సరాలుగా మీరు మందులు వాడుతున్నా డయాబెటిస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి రివర్సిబుల్లో. క్రమేణా మీరు వాడుతున్న మందులను కూడా మానేసి ఆహార నియమాలు, చిట్కా వైద్యాలు ఉన్నాయి. ఓ చిట్కా: పావు కేజీ మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్ర, మూడింటిని విడివిడిగా వేయించండి. వేయించి దోరగా వేయించాలి. వేయించిన తర్వాత చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేసి పొడి తయారు చేయండి. ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను నీళ్ళలో కలిపి తాగితే షుగర్ పరార్. అలాగే తమలపాకు కాడ తీసి ఉదయం 2 తమలపాకులు, రాత్రి 2 తమలపాకులు నవలండి. మనకి ఆకాశ పండు, స్కై ఫ్రూట్ విత్తనాలు అని దొరుకుతాయి. పైనుండే గోధుమ రంగు పొరని తీసి తెల్లగా ఉండే గింజని మింగితే ఉదయం 1, రాత్రి 1 షుగర్ ట్యాబ్లెట్ ఎంత బాగా పనిచేస్తుందో ఆకాశ పండు, స్కై ఫ్రూట్ సీడ్ కూడా అంత బాగా పనిచేస్తుంది. నర్సరీకి వెళ్ళండి, ఇన్సులిన్ మొక్క అని అడగండి. మన ఇంట్లో, మన కుండీలో, మన నేల మీద ఇన్సులిన్ మొక్కను పెంచుకోండి. ఉదయం 2 ఆకులు, రాత్రి 2 ఆకులు ఇన్సులిన్ ఆకులు నవిలితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవే కాకుండా పన్నీరు పూలు విత్తనాలని దొరుకుతాయి. ఆ పన్నీరు పూలు విత్తనాలను రాత్రిపూట నానబెట్టి 10 నుంచి 15 విత్తనాలు నానబెట్టి ఉదయాన్నే వాటిని మనం చింతపండుని పిసికిన విధంగా పిసికి, చింతపండు గుజ్జు ఎలా తయారు చేస్తామో అలాంటి గుజ్జును తయారు చేసి ఆ గుజ్జు నీళ్ళలో దిగిన తర్వాత పిప్పిని తీసి పన్నీరు పూలు విత్తనాల గుజ్జుని నీళ్ళలో కలిపి తాగితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. కనుక షుగరు వచ్చింది భయపడద్దు, ఆందోళన చెందవద్దు. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. షుగర్ అనేది మనము ఆహార నియమాలు సరిగా పాటిస్తే మందులు లేకుండా నియంత్రించవచ్చని చెప్పి కరాఖండిగా అమెరికాలో, బ్రిటన్లో శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది.